తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో మీ ట్రాన్స్ఫర్ అంతా బాగా అయిపోయిందమ్మా. ఎంబ్రియోస్ చుక్కలా కనిపిస్తుంది కదా, అదే మీ ఎంబ్రియోస్. సో బెడ్ రెస్ట్ ఏమీ అక్కర్లేదు, మామూలుగా మీ ఇంట్లో పనులంతా మామూలుగా చేసుకోవచ్చు, మీరు నార్మల్ గా ఉండొచ్చు. రా పపాయ తప్పితే అన్ని తినొచ్చు, తాగొచ్చు. ఓకే, సో 15 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుందాము. సో ఈ 15 రోజులకి మెడిసిన్స్ వాడండి. ఆ ప్రెగ్నెన్సీ తర్వాత టెస్ట్ చేసుకున్నాక అప్పుడు చూద్దాం. ఓకే. A few moments later. పప్పులు తినొచ్చా మేడం? పప్పుల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో అన్ని తినొచ్చు. కందిపప్పు తినొచ్చా మేడం? డెఫినెట్లీ తినొచ్చమ్మా. కందిపప్పు వేడొచ్చేస్తుంది కదా మేడం. ఇవే తగ్గించుకుంటే మంచిది. కందిపప్పుకి వేడికి సంబంధం ఏమి లేదమ్మా. పెసరపప్పు తినొచ్చా మేడం? పెసరపప్పు, మినపప్పు అన్ని తినొచ్చు. అది పెండం చుట్టూ చీమ పట్టేస్తుంది అంటారు మేడం. నాకు గన్నెత్తారా? పిండం చుట్టూ పెసరపప్పు తింటే చీమేం పట్టదమ్మా. కూరగాయలు తినొచ్చా మేడం? కూరగాయలు అన్ని తినొచ్చు, తాగొచ్చు. మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటది, బాగా తినాలి. కొబ్బరి నీళ్ళు తాగొచ్చా మేడం? కొబ్బరి నీళ్ళు తాగొచ్చమ్మా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బంగాళదుంప తినొచ్చా మేడం? బంగాళదుంప తినొచ్చమ్మా. అది వాతం పట్టేస్తుంది అంటారు మేడం. బంగాళదుంపకి వాతకి సంబంధం లేదు తల్లి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాన్ వెజ్ తినొచ్చా మేడం? నాన్ వెజ్ అంతా తినొచ్చు, చికెన్, మటన్, గుడ్లు అన్ని తినొచ్చమ్మా. ప్రాన్స్ తినొచ్చా మేడం? మండుతున్నట్టుంది. అన్ని తినొచ్చమ్మా. ప్రాన్స్, ఫిష్ తినండి. ఏదైనా మోడరేషన్ లో తినండి. డ్రై ఫ్రూట్స్ తినొచ్చా మేడం? తినొచ్చమ్మా. జీడిపప్పు తినొచ్చా మేడం? తినొచ్చు. అంటే జీడిపప్పులు ఆవైపోతారు అంటారు కదా మేడం. ఎక్కువ తినకండి అమ్మా, కొంచెం కొంచెం తినండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫ్రూట్స్ తినొచ్చా మేడం? తినొచ్చమ్మా, ఫ్రూట్స్ కూడా అన్ని తినొచ్చు. మేడం తొక్క తీసి తినాలా, తీయకుండా తినాలా మేడం? ఎలాగో ఒకలా తినొచ్చమ్మా, పర్వాలేదు, అన్ని తినండి. అన్ని అంటే ఇంకేంటి మేడం? ఒక్కటి మాత్రం తినకూడదమ్మా. ఏంటి మేడం అది? నా బుర్రమ్మా.